సంగీత సాహిత్య అభిమానులందరికీ మరోసారి స్వాగతం. ఈ పాట పల్లవి కె విశ్వనాథ్ గారి ఓ క్లాసిక్ సినిమాలో తలుక్కున మెరిసింది. కానీ క్యాసెట్లలో వినిపించింది తప్ప సినిమాలో కనిపించలేదు. తర్వాత వంశీ దర్శకత్వంలో వచ్చిన మరో క్లాసిక్లో ఈ పాట ఫుల్ లెంత్ సాంగ్గా వినిపించింది, కనిపించింది కూడా. ఈసారి వేటూరి గారు ఆ పల్లవికి చరణాల ఆభరణాలు తొడిగారు. అంతేకాదు, మాగాణమ్మతో చీరలు నేయించారు, మలిసంజమ్మతో కుంకుమ పూయించారు, పచ్చని చేల పావడా కట్టించారు, కొప్పులో బొండు మల్లెలు గుప్పించారు. ఇక ఇళయరాజా రాగాల రాదారిని పూదారిగా మార్చి మువ్వల బొమ్మ లాంటి ఆ ముద్దల గుమ్మను నడిపించారు, నాట్యమాడించారు. కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి చమ్మక్క చమ్మక్క చిన్న చిన్న చమ్మక్క చమ్మక్క చిన్న 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 కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి. పాత సినిమాల్లోని హిట్ సాంగ్స్ తాలూకు రీమిక్స్ వెర్షన్స్ ఇప్పటి సినిమాల్లో మనకి తరచుగా వినిపిస్తూనే ఉంటాయి. కానీ ఒక సినిమా క్యాసెట్లో వినిపించిన బిట్ని పూర్తి పాటగా చేసి మరో సినిమాలో వాడుకోవడం చాలా అరుదు. సాగర సంగమం సినిమాలో నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అన్న పాటలో చివరన జానపద గేయంగా ఈ కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి అన్న బిట్టు ఉంటుంది. సాగర సంగమం హీరో అన్ని రకాల నృత్యాలు చేయగలడు కాబట్టి అతని చేత జానపద నృత్యం కూడా చేయించాలని ఆ సినిమా దర్శకుడు కె విశ్వనాథ్ అనుకుని ఈ పల్లవి రాయించారు. కానీ తర్వాత ఎందుకనో ఆ బిట్ వాడుకోలేదు. కానీ క్యాసెట్లో అది అలాగే ఉండిపోయింది. అప్పట్లో రేడియోలో ఈ పాట విన్న నాలాంటి వాళ్ళు ఈ బిట్ ఏదో చాలా బాగుంది అని అనుకున్నాం కూడా. సాగర సంగమం తీసిన పూర్ణోదయ సంస్థ వారే తర్వాత సితారా సినిమా స్టార్ట్ చేసినప్పుడు డైరెక్టర్ వంశీ ఈ పల్లవిని పూర్తి స్థాయి పాటగా వాడుకోవాలనుకున్నారు. ఒకే నిర్మాణ సంస్థ కాబట్టి రైట్స్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. పల్లవి రాసిన వేటూరి గారే ఆ కిన్నెరసాన్ని కోటలో ఉన్న దొరసానిగా మార్చి అంతే అందంగా చరణాలు కూడా రాశారు. అలా ఒక పాయగా మొదలైన ఈ కిన్నెరసానికి శృతిలేయలద్ది నదీ ప్రవాహంలా పరవళ్లు తొక్కించారు ఇళయరాజా. పాట పల్లవిలో విశ్వనాథ పలుకై అది విరులతేన చినుకై అని వేటూరి రాయడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారు కిన్నెరసాని పాటల పేరుతో ఒక వచన కావ్యం రాశారు. కిన్నెరసాని గోదావరి ఉపనది. ఒకసారి కొత్తగూడెం వైపు వెళ్తూ ఆయన కిన్నెరసాని అందాలు చూసి ముగ్ధులై ఈ పాటలు రాశారంటారు. కరిగింది కరిగింది కరిగి కిన్నెరసాని వరదలై పారిందంటూ అత్తింటి ఆరళ్లు తట్టుకోలేక భర్త కోగిట్లోనే కరిగి నీరై ప్రవహించిన ఓ ఆడపడుచు కథని ఈ కావ్యంలో మన ముందుంచుతారు విశ్వనాథ. వేటూరు సుందరామూర్తి విజయవాడలో బిఏ చదువుతున్నప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యులు. అందుకే గురువుగారి కిన్నెరసానికి వెన్నెల పైటేసి మరీ ఈ పాటలో తలుచుకున్నారు. ఇళయరాజా వేటూరి వీరిద్దరిది జీనియస్ల జోడి. వీరి కలయికలో సాగర సంగమం, గీతాంజలి, సీతాకోక చిలుక, జగదేక వీరుడు అతిలోక సుందరి, అభినందన లాంటి సినిమాల్లో ఎన్నో అద్భుతమైన మెలడీస్ మనకు దొరికాయి. వీరిద్దరి తొలి పరిచయం చిన్న జగడంతో మొదలైందని వేటూరి తన కొమ్మ కొమ్మ కోసన్నాయి పుస్తకంలో రాశారు. అమావాస్య చంద్రుడు సినిమాని సింగీతం శ్రీనివాసరావు గారు తెలుగు తమిళ భాషలో ఒకేసారి తీశారు. ఆ సినిమా మ్యూజిక్ సిట్టింగ్లో మొట్టమొదటిసారి ఇళయరాజా వేటూరి కలిశారు. తమిళ వెర్షన్కి పాటలు రాస్తున్న వైరముత్తు ముందుగానే వచ్చి లిరిక్స్ పూర్తి చేసి వెళ్ళాడట. ఎప్పుడూ బిజీగా ఉండి వేటూరికి ఆ ఆలస్యం చేశారు. ఇద్దరు ఒకేసారి వచ్చి ఉంటే బాగుండేది, నేను చాలా బిజీ అని విసుక్కున్నారట ఇళయరాజా. అంతేకాకుండా తమిళ కవి ట్యూన్ ఇచ్చి ఇవ్వగానే పల్లవి కూడా రాసిచ్చాడన్నాడట. వేటూరు గారి కోపం వచ్చి నేను కూడా బిజీనే అని లేచి వెళ్ళబోయారు. కోపం వద్దు కవిగారు, సారీ అన్నాడంట ఇళయరాజా. ఆయన ట్యూన్ ఇచ్చిన వెంటనే వేటూరి పల్లవి రాసుకోమన్నారట. సుందరమో సుమధురమో చంద్రుడందిన చందన శీతలము మలైజ మారుత శ్రీకరము
మనసిజ రాగ వశీకరము అని క్షణాల్లో పల్లవి చెప్పేశారట. ఇళయరాజాకి ఆ పల్లవి తెగ నచ్చేసింది. ఎంత మధురంగా ఉంది. అందుకే భారతీయ మహాకవి సుందర తెలుగు అన్నాడని వేటూరిని బాగా మెచ్చుకున్నారట. అప్పటి నుంచి వారు ఇద్దరూ మంచి మిత్రులైపోయారు. సితార సినిమాతో ఈ జీనియస్ల జోడీకి దర్శకుడు వంశీ కూడా తోడయ్యాడు. ఈ భావుకుల త్రయం వల్ల తెలుగు సినిమా సంగీతం మరింత రాగమయం అయింది. సితార, అన్వేషణ, ప్రేమించు పెళ్ళాడు, ఆలాపన, మహర్షి లాంటి సినిమాల్లో ఎన్నో సుమధుర గీతాలు మనకు దక్కాయి. ఇళయరాజాకు వంశీకి మధ్య ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇళయరాజా తెలుగులో కూడా చాలా పెద్ద పెద్ద హీరోల సినిమాలకు పనిచేశాడు, పెద్ద పెద్ద బ్యానర్లకు సంగీతం అందించారు. కానీ వాటిలో పాటల కన్నా చాలా సందర్భాల్లో వంశీ తీసే చిన్న సినిమాల్లో పాటలే స్పెషల్గా ఉండడం మనకందరికీ తెలుసు. అన్వేషణ లాంటి ఓ సస్పెన్స్ థ్రిల్లర్కి కూడా ఇళయరాజా బ్యూటిఫుల్ మెలడీస్ అందించారు. రోమన్ హాలిడే అనే హాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్ ఆధారంగా సితార సినిమాలోని నాయిక పాత్రను రూపొందించినట్టు దర్శకుడు వంశీ చెప్తుంటారు. రోమన్ హాలిడేలో యువరాణిలాగానే ఈ సినిమాలో దొరసాని కూడా తోటను విడిచి పేటను విడిచి వీధి గాయకుడు సుమన్తో కలిసి జనబాహుళ్యంలోకి వచ్చేస్తుంది. మహల్లోని కోకిల స్వేచ్ఛావాయువులు పీలుస్తూ ఆ వీధి గాయకుడితో కలిసి గోదావరి ఒడ్డున తుళ్ళుతూ గెంతుతూ పాడే పాట ఇది. వంశీ ఈ పాటను కిన్నెరసాని నది ఒడ్డునే తీద్దాం అనుకున్నారట. కానీ మిగతా సినిమా అంతా రాజమండ్రి దగ్గర గోదావరి ఒడ్డునే తీస్తున్నారు కాబట్టి ఆ గోదావరి ఈ గోదావరి ఒకటే కదా అని అనుకుని రాజమండ్రి దగ్గరే పిక్చరైజ్ చేశారు. హిందీ సినిమా గైడ్లో వహీదా రెహమాన్ కూడా బంధనాలన్నీ తెంచుకొని ఆజ్ ఫిర్ జీనేకి తమన్నా హై అంటూ పాడే పాట బహుశా ఈ కిన్నెరసాని పాటకు ఇన్స్పిరేషన్ కావచ్చు. సితార సినిమాలోని అన్ని పాటలు ఆణిముత్యాలే. వెన్నెల్లో గోదావరి అందం పాడిన ఎస్ జానకికి ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డులు వచ్చింది. మళ్ళీ మరో మంచి పాటను గురించి ఇంకో వీడియోలో మాట్లాడేసుకుందాం. టిల్ దెన్